హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అయితే దేవదాసు సినిమా రిలీజ్ అయ్యి 70 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా ఎవరన్నా ఏమంటారు లవర్స్ విడిపోతే దేవదాస్ అయిపోయాడు రా బాబు వీళ్ళు, దేవదాస్ పారు లాంటి కపుల్ వీళ్ళు అనేసి అంటుంటారు అనమాట. అంటే జనాలకి ఆ సినిమా అంతగా గుర్తుండిపోయింది. సో మీ అనుభవంతో అసలు దేవదాసు సినిమాలో మీకేం నచ్చింది, మీకు గుర్తుండిపోయిన సన్నివేశాలు ఏంటి? ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ కూడా 70 ఏళ్ల క్రితం విషయాలు వీళ్ళకి ఏం తెలియదు కదా అని తప్పులు చెప్పేస్తున్నారు. మీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మీరేం చెప్తారు? అంటే తప్పులే కాకుండా ఊహాగానాలు చెప్తున్నారమ్మా. అది నాకు చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఎవరికి అసలు భాష అంటే తెలీదు, తర్వాత ఏంటంటే వాళ్ళకున్న వాస్తవాలు తెలీదు, నోటుకు వచ్చింది ఊహాగానాలు ఏదో చెప్తున్నారమ్మా. అంటే కళ్ళ ముందు కెమెరా గుప్పుమని వెలగగానే పూనకు వచ్చినట్టు చెప్పేస్తున్నారు అనమాట. అది కాదు. తర్వాత ఏంటంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి తాలూకు దేవదాస్ సినిమా చూడాలంటే పెద్ద కష్టపడాల, ఎలాగైనా దొరుకుతుంది. ఆ సినిమా పాత సినిమాల్లో మనం సెర్చ్ చేసినట్టు దొరుకుతుంది ఉన్నాయి కదా. అంతే ఏదైనా విషయం తెలుసుకొని చెప్తే బాగుంటుంది. 70 ఏళ్ళ తాలూకు అంటే 7 దశకాలు పూర్తి చేసుకుందంటే చిన్న విషయం కాదు కదా. అందులో యాక్ట్ చేసిన నాగేశ్వరరావు గారు లేరు, అందులో యాక్ట్ చేసినటువంటి సావిత్రమ్మ లేరు, ఎవరు లేరు. కానీ సినిమా అది కాకినాడలో అక్కినేని యూత్ ఫ్యాన్స్ అని ప్రారంభించింది నేను, ముద్దా సురేష్. ఇద్దరు ప్రారంభించి అప్పుడు నాగేశ్వర ఫ్యాన్స్ అన్నమాట. అలా ఆ విధంగా నాగేశ్వర సినిమాలతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడ దేవదాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక సర్వ సమగ్రమైన చరిత్రని ఎవడు మన తాలూకు బాధ్యత. ఆ సినిమా అంటే మన బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ అనే వ్యక్తి రాశారు దేవదాస్ అనేటువంటి నవల్ని. అండ్ మమ్మడికి కొంతమంది ప్రయత్నం చేశారు సినిమా తీయడానికి, చేసినప్పుడు కూడా సక్సెస్ కాలేకపోయారు. సైగల్ అనేటువంటి ఒక రైటర్, ఒక యాక్టర్ కమ్ సింగర్ చేశాడు. సింగర్గా సక్సెస్ అయ్యాడు కానీ యాక్టర్గా సక్సెస్ అవ్వలేదు. కనుక దేవదాస్ సినిమా మాత్రం 100% సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ప్లస్ సావిత్రమ్మ. నాగేశ్వరరావు గారు అప్పటికి సక్సెస్ఫుల్ హీరో, కానీ పాపం పసిబిడ్డ సావిత్రమ్మ ఏంటంటే అప్పుడే సినిమాల్లోకి వస్తుంది, 3వ సినిమా 4వ సినిమా అన్నమాట. అట్లాంటి సినిమాల్లో అంత హెవీ క్యారెక్టర్, మామూలు క్యారెక్టర్ కాదు, గుండెలు పగిలిపోయే క్యారెక్టర్ని అవలేలాగా పోషించేసిందన్నమాట. అందులో నాగేశ్వరరావు గురించి చెప్తారు కానీ నేను నాగేశ్వరరావు గారితో పాటు సావిత్రమ్మ గురించి కూడా మనం చెప్పాలి. అనుభవం లేకుండా అనుభవం ఉన్నటువంటి హీరోతో ఈక్వల్గా యాక్ట్ చేసిందంటే మహాతల్లి. అందుకే ఆవిడ మహానటి అన్నారు. నాగేశ్వరరావు గారు సావిత్రి గారు మంచి స్నేహితులు కూడా కదా. మంచి స్నేహితులు కాదు, నాగేశ్వరరావు గారిని పూజించేది మొదట్లో, ఆరాధించేది. తర్వాత ఏంటంటే ఆవిడ తాలూకు నాగేశ్వరరావు గారి పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి నాగేశ్వరరావు తన వల్ల పేరు వస్తుంది కదా. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు, మంచి స్నేహితులు అయ్యారు, మంచి ఆత్మీయులు అయ్యారు అన్నమాట. నాగేశ్వరరావు గారి జీవితంలో ఎవరికైనా రుణపడ్డారంటే 2 వ్యక్తులకు రుణపడి ఉంటారు. నెంబర్ 1 ఘంటసాల. ఆయన పాడబట్టి నాగేశ్వరరావు గారికి అంత మంచి పేరు వచ్చింది. అలాగే నాగేశ్వరరావు గారి పక్కనే సావిత్రి ఏ సినిమాల్లో అయితే యాక్ట్ చేసిందో అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి అన్నమాట. వాళ్ళిద్దరికీ రుణపడి ఉంటారు నాగేశ్వరరావు గారు చెప్పుకున్నట్టయితే. ఇకపోతే ప్రేమికులకి ఆదర్శంగా దేవదాస్ అని చెప్పుకోవడం కాదు, ఎవరైనా గ్లాస్ పట్టుకున్నట్టయితే వాడు దేవదాసులు అంటారన్నమాట. ప్రేమకు గుర్తుగా కాదు. దేవదాసు పార్వతి ఇద్దరు ప్రేమికులే, కానీ ఈ దేవదాసు అనే పేరు ఎందుకు వచ్చిందంటే పార్వతికి దూరమైన, అంటే ఆత్మకు దూరమైన శరీరం ఎలాంటిదో అలాగే తన ప్రేయస్కి దూరమైనటువంటి దేవదాసు కూడా అలాగే జీవోత్సవంలో బతుకుతారన్నమాట. ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట నాగేశ్వరరావు గారు చేశారు, సావిత్రమ్మ చేసిందన్నమాట. అంటే
ఆ సినిమాని ఎంత బాగా తీశారంటే వేదాంతం రాఘవయ్య గారు, ఆ యాక్చువల్గా వేదాంతం రాఘవయ్య గారు ఈ వాజ్ నాట్ యాక్చువల్లీ డైరెక్టర్. మంచి డ్యాన్స్, ఒక కూచిపూడి డ్యాన్స్ బాగా చేస్తాడు. ఆ వేదాంతం రాఘవయ్య గారి భార్య సూర్యప్రభ, తర్వాత ఏమో పుష్పవల్లి అని చెప్పి ఇంకొక సూర్యప్రభ పుష్పవల్లి ఇద్దరు అక్కచెల్లెళ్ళు. ఆ పుష్పవల్లి జమిని గణేషన్ తాలూకు భార్య. ఆ పుష్పవల్లికి పుట్టిన వ్యక్తే రేఖ, బాలీవుడ్లో ఆర్టిస్ట్ కదా. దీని తాలూకు నేపథ్యం ఇది. అయితే వేదాంతం రాఘవ గారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు చాలా చాలా భక్తి శ్రద్ధలతో చేశాడు. ఆయన పార్ట్నరు, ఘంటసాల గారు పార్ట్నరు, సుబ్బరామన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒక పార్ట్నర్ అన్నమాట. అయితే ఆ సినిమా అవుతుండగాను సుబ్బరామన్ చచ్చిపోయాడు. దాన్ని భర్తీ చేసిన వ్యక్తులు ఎవరంటే విశ్వనాథన్ రామమూర్తి గారు. ఆ ఎంఎస్ విశ్వనాథన్ గారు భర్తీ చేశారన్నమాట. అది ఆ సినిమా చరిత్ర. మరి ఆ సినిమాని ఎంత బాగా అంటే తీర్చిదిద్దారంటే వేదాంతం రాఘవయ్య గారు. చక్కగా ఓ జమీందారు కుటుంబం, ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు ఆర్ నాగేశ్వరరావు గారు, చిన్న కొడుకు నాగేశ్వరరావు గారు. ఆర్ నాగేశ్వరరావు అంటే అప్పట్లో మంచి విలను, మంచి అందగాడు. చిన్న కొడుకు నాగేశ్వరరావు గారు. చిన్నప్పటి నుంచి ఒక ఊర్లో ఉన్న ఇరుగు పొరుగులు పిల్లల మాట ఎవరు, దేవదాసును పార్వతిని. చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ ఉంటారు, కొట్టుకుంటూ తిట్టుకుంటూ పిచ్చి గూడి చెదురుకుంటూ చాలా ప్రేమకు ఎన్నైతే అలవోకగా ఉంటాయో అన్నీ కూడా అన్ని విధాలుగా వీళ్ళు ప్రేమించుకుంటారు. తర్వాత బస్తీకి వెళ్తారు అన్నమాట. జమీందారులు కదా, చదువుకోవాలంటే బస్తీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బస్తీకి వెళ్ళినప్పుడు కూడా ఇవి ఎప్పుడు కూడా ప్రేసి ఆ ప్రియుడి తాలూకు తలంపులతోనే ఉంటుంది. బస్తీని చూస్తున్నప్పుడు కూడా వెళ్ళిపోవాలి, పల్లెటూరు వెళ్ళిపోవాలి, పవర్ను చూడాలి అని చెప్పేసి ఆ గతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, ఆ చిలిపి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఒక పాట కూడా ఉంటుంది, పల్లికి పోదాం పవర్ను చూద్దాం చెలో చెలో, అల్లరి చేద్దాం చెలో చెలో అని చెప్పేసి ఒక పాట. ఇలాగా ఎంత సహజంగా ఉంటుందంటే రాగానే సహజంగాను ప్రేయసి ప్రియులు కదా తనని చూస్తారన్నమాట. వెళ్ళి వాళ్ళకు ఒక సైన్ ఉంటుందన్నమాట. ఒక సైగ చేసినట్టయితే వీడు వచ్చేస్తాడు, అంటే ప్రియుడు వచ్చేస్తాడు. ప్రియుడు ఒక సైగ చేసినట్టయితే ప్రియురాలు వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళిద్దరు ఉంటారు. అంటే చిన్నప్పుడు ఎలాగైతే ఇద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారో, తర్వాత ఇక్కడ పెద్ద అయినప్పుడు కూడా అదే అలవాటు. నాకు సైన్ తెచ్చావు అంటారన్నమాట. తేవాలా అంటుంది. తీరా తీసుకొచ్చినట్టయితే మాట అలాగా ఇలాగా మాట వస్తుంది, కొట్టేస్తాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు డైరెక్టర్లు ఒక సీన్ కి 30 టేకులు చేస్తే గానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అప్పట్లో కూడా డైరెక్టర్లు అంతేనా? లేదన్నమాట. అది సినిమాని ఒక పవిత్రమైనటువంటి మహాయజ్ఞంలో చేసేవారు అన్నమాట. అంటే అక్కడ ఆ పౌరుని కొట్టినంత మాత్రంలో అక్కడ సీన్ అక్కడితో ఆగిపోలేదు, పిచ్చెక్కిపోతారు అన్నమాట. ఇలా షర్ట్ చింపేసి ఆ చొక్కాతోనేమో తలకి కట్టు కడతాడు అన్నమాట. భగ్న ప్రేమికుడు కదా. ఎలా ఉంటుండే వీళ్ళిద్దరూ ఆ నోట ఈ నోట విన్న జమీందారు ఎస్వి రంగారావు గారు చేశారు ఆ క్యారెక్టర్. రే మన ఆస్తి ఏమిటి, మన అంతస్తు ఏమిటి, ఏదో ఆ అమ్మాయితో నువ్వు తిరుగుతున్నావటనో అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు అక్కడ అన్నమాట. అంతే. అక్కడి నుంచి తండ్రికి ఎదురు చెప్పలేడు, అలాగే ఈవిని వదులుకోలేడు. అంటే ఆ ప్రియురాలు కుదురుకోలేక తండ్రికి ఎదురు చెప్పలేక నలిగిపోతారు అన్నమాట. నలిగిపోతే అక్కడికి కూడా అందులో పార్వతి క్యారెక్టర్ చేసినటువంటి సావిత్రి గారు ఎంత పవిత్రంగా వస్తుందంటే, దేవత మనం వెళ్ళిపోతాం దేవత అని, అంటే నిన్ను విడిచిపెట్టి ఉండలేను నేను. అది అసలు మన ప్రేమకి అప్పుడు అంటే ప్రేమించే ముందు ఆలోచించుకోలేదు కదా, ఇది కులం ఇది మతం ఇన్ని అడ్డొస్తాయని ఆలోచించుకున్నట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు కదా. నువ్వు లేకంటే ఉండలేను నేను, వెళ్ళిపోదాం అంటదన్నమాట. అమ్మో ఏమైనా ఉందా అని అంటాడన్నమాట. అంటే అప్పుడు వాళ్ళ నాన్న కోపం వస్తుందన్నమాట. ఏమైంది నీకు, నువ్వు అంటే ప్రేమ దోమ అనుకుని బయలుదేరావు కదా, వాళ్ళు జమీందారులు ఈరోజు నిన్నేం చేస్తుంది, నిన్ను తీసి అని నెట్టేశారు బయటికి అని ఆ తండ్రికి కోపం వస్తుందన్నమాట. జమీందారు అని అనుకుంటున్నాడు ఆయన, అంతకంటే గొప్ప సంబంధం తీసుకొస్తా, నా కూతురికి ఎలా పెళ్లి జరుగుతుందో నేను చూస్తా అని చెప్పేసి 4 పిల్లలు ఉన్నటువంటి ముసలాన్ని చూస్తాడు అన్నమాట.
ఆ నలుగురు పిల్లలు అమ్మ మరి అంతకంటే పెద్ద జమీందారు, అంతకంటే బాధ్యత ఎక్కువ, అంతకంటే నగలు అన్నీ ఎక్కువ ఉన్నాయి, ఆయన పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇష్టం నాన్న ఎవరైనా ఒకటి అంటదన్నమాట. అప్పుడు ఆ అమ్మాయికి ఆ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తారన్నమాట. దాని తర్వాత ఈయన తెలుసుకుంటాడు దేవదాసు. ఆ పిండి అక్కడ ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. నువ్వు చెప్పావు కదా వెళ్ళిపోదామని వచ్చేస్తారంటన్నమాట. టూ లేట్ అయిపోయింది. నాన్నకు సంబంధం చూశారు. నీకంటే డబ్బున్నవాడు, నీకంటే ఆస్తిపరుడు, నీకు కావాల్సింది ఆస్తి అంతస్తులు ప్రతిష్టే కదా, కనుకని ప్రేమ కదా కావాల్సిందని చెప్పేసి చెప్తుంది. చాలా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా ఒకరికి 2 క్యారెక్టర్లు అనుకుంటే అది నిజంగా జరిగిందా అనిపిస్తుంది అమ్మా. అప్పుడు దేవదాస్ అవుతారన్నమాట. దేవదాస్ వెళ్ళి అక్కడ రాత్రి బావులు తాగుతాడనమాట. తాగితే పార్వతి చెలిక చెప్తుందన్నమాట. ఏమిటే దేవదాస్ పూర్తిగా దేవదాస్ అయిపోయాడు, తర్వాత ఏంటంటే ఓ రోజు నువ్వు అనుకో నన్ను పట్టుకున్నాడు అంటే అప్పుడు వస్తుందన్నమాట. దేవదా నువ్వు నా ఇంటికి వచ్చేసినట్టయితే నేను చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు? నువ్వు అంటే మీ ఆయన ఉంటాడు కదా, అంటే నేను మా ఆయన ఉంటాడని కాదు కదా, నాకు ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు, నువ్వు 5వ పిల్లడు అవుతావు. చాలా మంచి సన్నివేశాలు అన్నమాట. నేను రాలేను కానీ ఒకటి ఎప్పుడో ఒకసారి నా ప్రాణం పోయేలాగా నిన్ను చూసే పోతానంటాడనమాట. ఆ విధంగా ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా ఆ తాగి డాక్టర్లు కూడా పెదవి ఇచ్చేస్తారన్నమాట. ఇంకా లాభం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరికైనా కబురు చేయండి అంటారన్నమాట. అమ్మో మాట ఇచ్చారు కదా ఒకప్పుడు, అంటే భారత చనిపోయేలాగా వచ్చి చూస్తానని చెప్పి మాట ఇచ్చారు కదా, అందువల్ల ఆయన ట్రైన్లో వెళ్తాడు. దగ్గు, దాంతో నూరెంట రక్తం కారుతుందన్నమాట. తర్వాత ఏమో దుర్గాపూర్ వెళ్ళాలన్నమాట. ఎక్కడో ట్రైన్ దిగి బండి మీద వెళ్ళాలి. బండి కడతామంటే పెద్ద భూర్ణ వర్షం, గాలి వాన. ఓ ముసలాడు వస్తాడనమాట. వస్తే ఆ బండి ఎక్కుతాడు, దగ్గుతుంటాడు, బ్లడ్ కక్కుతుంటాడు. దుర్గాపూర్ రామాపురమో ఏదో దుర్గాపూర్ ఏదో ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తుంది గాను బండి ఒక బురదలో కూరుకుపోతుంది. అంటే అవన్నీ దృశ్యాలన్నీ కళ్ళ కట్టడి చూపిస్తారన్నమాట. ఇలా సాగుపోతూ పూర్తి తిండి తిప్పలా కట్టున్నాడు, బండికి బురదలో కూలిపోయిన బండి ఎలా తోస్తాడు, తొయ్యలేకపోతాడనమాట. ఒక అడుగు ముందుకు తోసి 4 అడుగులు వెనక్కి వస్తాడు. మొత్తానికి అయితే వెళ్ళాదన్న ఇలా ఈ కష్టాలు పడుతూ లేస్తూ వెళ్ళిపోయి సరిగ్గా జమీందారు ఇంట్లో ఉంటుంది కదా సావిత్రి, ఆ ఇంటి ముందే చిన్న రచ్చబండలాగా ఉంటుందన్నమాట. జమీందారుల కొంపల ముందు రచ్చబండలు ఉంటాయి, అక్కడికి వచ్చి కలుస్తారన్నమాట. అలా పడుకోబెడతారన్నమాట. ఎవర్రా అంటే ఎవరో దుర్గాపూర్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎవరో ఉన్నారని తెలిసిన వాళ్ళు అంటారన్నమాట. ఆ మాట వినగానే పాపం సావిత్రమ్మ అంటే పార్వతి క్యారెక్టర్ కదా, మేడం మీద చాలా దుర్బితో పడిపోయి వెళ్ళి అంటే దేవదాసు చూసి అన్కాన్షియస్ అయిపోతుంది, అంటే కింద పడిపోతుంది అన్నమాట. దుర్బితో వెళ్తుంది. ఎవరు అక్కడ తలుపులు మూసేయంటారు అంటాడన్నమాట జమీందారు. తను వెళ్ళేసరికి తలుపులు కళ్ళ ముందు మూసేస్తారన్నమాట. వెనక్కి పడిపోయి అదే చచ్చిపోవడం. అప్పుడు అమరుడు అంటే తన భర్త అంటే ప్రేమించిన వాడు చనిపోతాడు. ఈ సావిత్రి అంటే పార్వతి వచ్చిందనే విషయం తెలిసినంత వరకు ఆ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నటువంటి ఆ దేవదాసు ఇంకా ఆవిడ చూసిన తర్వాత ఎవరో తన కోసం ఆరాటంగా పరిగెత్తుకుంటూ వస్తుందంటే అది పార్వతే అని నిర్ధారించుకొని చచ్చిపోతారు. ఇద్దరు ఒకే చోట వాళ్ళు శరీరాలు వేరైనప్పుడు కూడా ఒక ఆత్మగా కలిసిపోయినట్టుగా చూపించాడు. నిజంగా గొప్ప దృష్టికాయం, ప్రేమకు అంతకంటే మించినటువంటి ఉదాహరణ మనం చెప్పుకోలేమన్నమాట. అంత బాగా తీశారు. నీ చెప్తుండగా కూడా 2-3 సార్లు నేను మాట్లాడలేకపోయాను. అంత అర్థత ఉందన్నమాట. తట్టుకోలేమమ్మా బాధ. ఎందుకంటే ఎంత గొప్పగా రాశాడు ఆ కథ శరత్చంద్ర చటర్జీ. చాలా గొప్పగా రాశాడు. ముఖ్యంగా సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు అంటారు కానీ నాగేశ్వరరావు గారు ఎంత గొప్పగా చేశారో సావిత్రమ్మ కూడా అంతే గొప్పగా చేసింది. ఏమీ తక్కువ కాదన్నమాట. ఇటువంటి సందర్భంగా ఏదైనా ఒక సాంస్కృతిక శాఖ కానీ మా అసోసియేషన్ కానీ ఒక ఆ దేవదాస్ సినిమాకి గుర్తుగా ఓ రోజు దేవదాస్ ఫంక్షన్ చేస్తే
ఇలాంటివి చేయాలమ్మా. ఇలాంటివి బాగుంటుంది చేయడానికి. చేసి 70 ఏళ్ళు ఆ దేవదాసులో ఉన్న ప్రాశస్యం ఏంటి, గొప్పతనం ఏంటి, నాగేశ్వరి ఎంత బాగా చేశాడు, రామారావు నాగేశ్వరి ఎంత బాగా చేశాడు, సావిత్రి ఎంత బాగా చేసింది. ఇప్పుడు కొత్తగా యాక్టర్స్ వస్తారు కదా, ఆ యాక్టర్ చూసి ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు కూడా అలా ఉండాలి, అలా తయారవ్వాలని చెప్పేసి చెప్పుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. మాలాంటి సీనియర్స్ ఏంటంటే ఇట్లాంటి వాటిని సజెక్ట్ చేయాలి. 70 ఏళ్ళు ఉంది కదా, అయింది కదా, ఒక మంచి అకేషన్ వచ్చింది, ఒక రోజు దానికోసం కేటాయించలేము. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవదాస్ సినిమా వేయడం కానీ, ఫంక్షన్ చేయడం కానీ, ఆ పాత జ్ఞాపకాలను ఎవరైనా నెంబర్ వేసుకోవడం కానీ, ఆ సాహిత్యాలకి నాగేశ్వరరావు గారికి, ఎస్వి రంగారావు గారికి ఒక జోహార్లు అర్పించడం కానీ, అలాగే ఘంటసాల మాస్టర్ పాటలు, చిన్న పాటలు అవన్నీ ఎంత గొప్ప సినిమా అది. అట్లాంటి సినిమాని నిజంగా మనం గుర్తు చేసుకున్నందుకు నాకు చాలా గుండె బరువెక్కినప్పుడు కూడా చాలా గొప్ప సినిమా. ఆ శరత్ చంద్ర చటర్జీ ఆయన అంత గొప్పగా రాశాడు అనేది మనం చెప్పనన్నది కాదు. ఆయన ఆ దేవదాస్ సినిమా కోసం 1000 పేజీల పుస్తకం రాయొచ్చు. నేనైతే రాస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్తుంటే నాకు కూడా మాట రావట్లేదు అసలు. అంత క్వశ్చన్ అడగాలనిపించట్లేదు, అంత బాగా చెప్తున్నారు. ఇంకా సినిమా చూస్తే ఇంకెంత బాగుంటుందో. చాలా గొప్ప సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి ట్రైనింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.